విశాఖ జిల్లాలో కూటమి నేతల మధ్య తగాదాలు రోజురోజుకి ముదురుతున్నాయి. విశాఖ సౌత్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు రెండు పార్టీల క్యాడర్లోనూ అయోమయానికి గురిచేస్తోంది. విశాఖ నగరంలోని 29వ వార్డు టీడీపీ అధ్యక్ష నియామకంలో ఈ రెండు వర్గాల మధ్య ప్రచన్న యుద్ధమే జరుగుతోంది. జనసేన ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కలిసి పార్టీలో ఓ సామాజిక వర్గాన్ని అణచివేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ సౌత్ నియోజకవర్గంలో జనసేన టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఇక్కడ జనసేన నేత వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సీతన్రాజు సుధాకర్ టీడీపీ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. వంశీకృష్ణ యాదవ్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అండ ఉంటే సీతన్రాజు సుధాకర్ కు ఎంపీ భరత్ మద్దతు ఉంది. విశాఖలో 29వ వార్డు టీడీపీ అధ్యక్షుడి నియామక విషయంలో వంశీ సీతన్రాజు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. 29వ వార్డు అధ్యక్షుడిగా కండిపల్లి సతీష్ కుమార్ నియమించారు వంశీ సీతన్రాజు సుధాకర్. 2 నెలలుగా సతీష్ కుమారే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉన్నట్లుండి ఇదే వార్డుకు టీడీపీ అధ్యక్షునిగా ఊరు కూటమి గణేష్ ను నియమిస్తూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చోడేపల్లి పట్టాభి ప్రకటించారు. ఈ నియామకం సీతన్రాజు సుధాకర్ కు మంట తెప్పించింది. తాను నియమించిన సతీష్ ను కాదని తనకు వ్యతిరేకంగా పనిచేసే ఊరుకూటి గణేష్ ను ఆ పదవిలో నియమించడంపై సీతన్రాజు సుధాకర్ మండిపడుతున్నారు. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు ఇద్దరూ కలిసే తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని సీతన్రాజు అనుమానిస్తున్నారు. ఈ పరిణామంపై కొత్త ఉడికిపోతున్నారు. పల్లా శ్రీనివాస్ టీడీపీ అధ్యక్షుడు అయి ఉండి టీడీపీ నేత అయిన తనను అవమానించేలా జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణతో చేతులు కలపడం పట్ల సీతన్రాజు సుధాకర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కలిసి కుల రాజకీయాలకు తెరతీశారని సీతన్రాజు ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల నియోజకవర్గంలో వివాదం రాజేసిన బోడమ్మ బంగ్లా ఎపిసోడ్లో కూడా వంశీకృష్ణ పల్లా శ్రీనివాసులు కలిసే తనను బలిపశువును చేశారని సీతన్రాజు భావిస్తున్నారు. వంశీ పల్లా ఇద్దరూ కలిసి పార్టీలో బ్రాహ్మణ వర్గాలను అణగదొక్కేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని సీతన్రాజు వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచే వంశీ పల్లాల మధ్య స్నేహం కొనసాగుతోంది. పార్టీలు మారినా ఇద్దరి మధ్య అనుబంధం మాత్రం అలాగే ఉంటోంది. ప్రజారాజ్యంలో ఉండగా ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత పార్టీ మారినా ఇద్దరూ సన్నిహితంగానే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఇద్దరి కార్యాలయాలు పక్కపక్కనే ఉండటం విశేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలతో పాటు బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తుంటే టీడీపీలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వారిని అవమానించేలా వ్యవహారాలు నడుస్తున్నాయని సీతన్రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన అనుచరులే అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పొరపాటున టీడీపీలోకి వచ్చానా అన్న ఆలోచనతోనే ఆయన ఉన్నారని అంటున్నారు. పార్టీలో తన ప్రాధాన్యత ఇలాగే తగ్గిస్తూ పోతే భవిష్యత్తులో ఏం చేయాలి అనేది త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని సీతన్రాజు భావిస్తున్నట్లు ఉత్తరాంధ్ర కోళ్లు కూస్తున్నాయి.